మేడిగడ్డకు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి పర్యటన. ఉదయం 10:15 అసెంబ్లీ నుంచి బస్సుల్లో ప్రయాణం. అన్ని పార్టీలకు సర్కార్ ఆహ్వానం. హాజరు కావడం లేదన్న బీఆర్ఎస్ నేతలు. ఎందుకు హాజరవుతారు? ఆన్య కొట్టి చంపుతారు కదా జనం. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం 10:15 ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయలుదేరుతారు. భువనగిరి, జనగామ, హనుమకొండ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్కి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లలతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలించబోతా ఉన్నారు. ఇక్కడి నుంచే పోతా ఉన్నారు. భువనగిరి మీదకి వెళ్ళి పోయి మేడిగడ్డ కాడ అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరిని విలుసురు. చూడరు భాగవతం అంటే ఒక్క బీఆర్ఎస్ తోడు పోతలేడు ఇప్పుడు దానికి. ఎందుకంటే అప్పుడు వేరే రాష్ట్రాల నుంచి అప్పుడు ఏం చేసారు? బయట రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి చూడిపోరు మేడిగడ్డ ఎట్లుందో చూడిపోరు అంటారు. ఇప్పుడు మీరు చూద్దరు రారంటే కూడా వస్తలేదు. గాడికి వచ్చింది మేడిగడ్డ. సర్కారు అన్ని అబద్ధాలే. మేము చెలో నల్గొండ పిలుపునిచ్చాకే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. 6 నెలల్లోనే ట్రిబ్యునల్ వాటాలు తేల్చాలని కోరదాం. కేసీఆర్ ఒత్తిడితోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఏ ఒత్తిడితోనే 20 బొక్కనే చక్కగా లేక అది ఒత్తుకుంటా కూర్చునే ఈయన అంటే కేసీఆర్ గర్జించిన తర్వాతనే అసెంబ్లీ ఏమన్నా మాట్లాడినాడా? కేసీఆర్ మొత్తం ఓడిపోయిన కాడి నుంచి ఏమన్నా నోరు తెలిసి జై తెలంగాణ అన్నాడా? పోనీ కనీసం కాదు. లేకపోతే ఇప్పుడు సూచించాలా? ఇప్పుడు రోజా దగ్గరకు ఏమన్నాడు? అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తా ఉన్నాడు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ప్రాజెక్టుల అప్పగింతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెప్పిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తమ పార్టీ చెలవ నల్గొండకు పిలుపునిచ్చిన తర్వాతే ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీలో దీనిపై తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అప్పగింత ఈ అంశంపై ప్రస్తుత ప్రభుత్వాల నిర్ణయాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై హరీష్ రావు మాట్లాడారు. తాము కూడా ప్రెజెంటేషన్ ఇస్తామంటే ఛాన్స్ ఇవ్వలేదని. మీరు గతంలో మేము మీరేదైతే రీడిజైన్ల మీద మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తామంటే ఆ రోజు మాకు అనుమతి ఇవ్వలే. మీకు ఏం తెలుసు అన్న? బొట్టు రక్తం ఖర్చు పెట్టే నీ రక్తం సంగతి 10 ఏళ్ళు కూడా అయినా ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలు వస్తాయని అంటారు. కానీ ఈ జన్మకే దాక్తుంది కేసీఆర్ కుటుంబం. కలికాలం ఇది ఇప్పటికప్పుడే దాక్తాం. కల్వకుట్ల కాలం.